హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ బటర్ గార్లిక్ రైస్ని చూపించబోతున్నాను. ఈ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసుకోండి. బటర్ వేడయ్యాక ఇందులోకి 1/2 కప్పు దాకా వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ వెల్లుల్లిని బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మరీ నల్లగా వేగితే చేదుగా మారిపోతుంది రైస్. ఇప్పుడు ఈ వెల్లుల్లిని ఒక ప్లేట్లోనికి తీసుకొని ఇదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును వేసుకోండి. తినేటప్పుడు కొంచెం బాగుంటుందన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించిన అన్నాన్ని ఒక 2 కప్పుల దాకా వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని, మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిని వేసి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరను వేసుకోండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోండి. రైస్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు మూత తీసి సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ బటర్ గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రైస్ చాలా అరోమాటిక్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ని 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ హడావిడి లేకుండా ఒక 10 నిమిషాల్లో ఈ రైస్ని ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేసేయచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ బటర్ గార్లిక్ రైస్ని మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.